లేదు అధ్యక్ష. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇల్లుకు ఒక ఆసుపత్రి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు పిల్లలకు బొమ్మలు బుక్స్ కొనిపించినట్లే ప్రతి ఇంటికి రాబోయే తరాలకు మనం ఈరోజు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుంటే అందరికీ కూడా నెబులైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సభ్యులు నేను దయచేసి కోరుతా ఉన్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంతకుముందు నేను జపాన్లో జరిగిన సంఘటనకు సంబంధించి మన రాష్ట్రంలో అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో అతి పెద్ద ఘటన జరిగిన భోపాల్ గ్యాస్ సంబంధించి ఈరోజు స్మోక్ సంబంధించి కూడా ఒక విషయం చెప్తాను అధ్యక్ష. లండన్ గ్రేట్ స్మోక్ 1952లో లండన్ నగరం ఒక భయంకరమైన గ్రేట్ స్మోక్ ని చవి చూసింది అధ్యక్ష. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ దేశం మేలుకొని ప్రపంచంలోనే క్లీన్ ఎయిర్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా నడిబొడ్డున ఉన్న భారీ పరిశ్రమలను అన్నిటిని కూడా నగరం వెలుపలకు తీసుకెళ్లింది అధ్యక్ష. ఇన్సెంటివ్ ఇవ్వలే, సబ్సిడీలు ఇవ్వలే, ఏ విధమైన ఆలోచన లేకుండా కఠినంగా పోవాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు వారు తీసుకున్న కఠిన నిర్ణయం వల్లనే ఒకప్పుడు మురికిగా విషతుల్యంగా ఉన్న రివర్ థేమ్స్ ఈరోజు రివర్ థేమ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వారు కూడా ఆ రివర్ థేమ్స్కి సంబంధించి రీజనరేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది. రివర్ థేమ్స్ను కూడా అత్యంతంగా స్వచ్ఛగా మారించడానికి ఈ పరిశ్రమల తరలింపు లండన్ కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి తప్పులు నేర్చుకొని తనను తాను పునర్నిర్మించుకుంది అధ్యక్ష. అదే స్ఫూర్తితో ఒక మూసీ నదిని కూడా పునర్జింపజేసి భావి తరాలకు ఒక జీవన నదిగా అందించాల్సిన ఒక తాపత్రయం మా ప్రభుత్వం అధ్యక్ష. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు, చాలా దేశాలు విదేశాలు తిరిగి వచ్చారు అధ్యక్ష. ఈరోజు చైనాకు సంబంధించిన బ్లూ స్కై పాలసీ ఉంది అధ్యక్ష. ఈ బ్లూ స్కై పాలసీకి సంబంధించి మరి నగరం మధ్యలో ఉన్న వేలాది భారీ పరిశ్రమలు నిర్ణీత గడువులో దూరంగా ఇండస్ట్రీలు తరలించాలని ఒకటే ఒక మెమో ద్వారా కేవలం 2-3 ఏళ్లలో ఆ బ్లూ స్కై పాలసీని ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకొని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన వీఆర్ కంపీటింగ్ విత్ కంట్రీస్. ఈరోజు భారతదేశానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నిటిని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉదాహరణగా తీసుకోవాలని. వారు సక్సెస్ అయితే మనం ఎందుకు సక్సెస్ కాలేము? రేపటి భాగ్యనగరం కోసం, రేపటి మన పిల్లల కోసం రాజకీయాలను పక్కన పెట్టి మనమందరం కూడా ఏకమై పరిశ్రమలకు సంబంధించి మీరందరూ చెప్పాలి, ఓఆర్ఆర్ అటువైపు పోవడం అవసరమా లేదా అని ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎకనామిక్స్లో ఎక్స్టర్నాలిటీస్ అని అంటే మన పల్లి వల్ల ఇతరులకు పరోక్షంగా ఇతరులకు కలిగే నష్టం. నేను ఐఎమ్ పుట్టింగ్ ఏ మెసేజ్, మై గవర్నమెంట్, అవర్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఏ మెసేజ్ టు ద ఆంటర్ప్రినర్స్, మెసేజ్ టు ఇండస్ట్రీస్. ఈరోజు ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్స్ బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తూ మరి ప్రాఫిట్ కోసం ఉద్దేశంతో ముందుకు పోకుండా అదేవిధంగా వారు విదజల్లే విషవాయువుల పట్ల ఇతరుల గురించి ఆలోచన చేసి దానివల్ల చాలామందికి వ్యాధులు, క్యాన్సరు, ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్ బిల్లు, ఎంత సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లే తరుణంలో వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లాభం యజమాని తీసుకుంటున్నాడు కదా,
ఈ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ మాత్రమే సామాన్య ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీన్ని నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు అధ్యక్ష. మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ఆంటర్ప్రినర్. బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు రావాలి, పెట్టండి అని కోరేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలే వారందరి కస్టమర్స్, మీ ప్రోడక్టే ఈ కస్టమర్స్ అని మార్చిపోవద్దని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకున్న నిర్ణయం. చాలామంది పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ఈరోజు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని, మా అధికారులని ఈ పాలసీ నిర్ణయం మీరు తొందరగా తీసుకురండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుందని అనేక సందర్భాల్లో కోరిన అంశం విషయంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను అదే విషయంలో ఎక్కడ శస్త్రచికిత్స మొదలు పెట్టాలి, ద ట్రీట్మెంట్ వేర్ వీ షుడ్ స్టార్ట్, దీని శస్త్రచికిత్సే ఈ హెల్త్ పాలసీ అధ్యక్ష. ఈ హెల్త్ పాలసీకి సంబంధించి మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల అధ్యక్ష. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పారిశ్రామిక కంటే ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య 168 ప్రమాదకరమైన పరిస్థితులు తరలించాలని ఇచ్చు తీర్పు మా ప్రాతిపాదిక. ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఏ ఫౌండేషన్ ఫర్ అవర్ పాలసీ అధ్యక్ష. నష్టం జరిగే వరకు ఆగకుండా జరగబోయే నష్టాన్ని ఊహించి నివారణ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సందర్భాల్లో హెచ్చరించింది. దిస్ ఈజ్ ఆల్సో ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ అధ్యక్ష పాలసీ.